అది యాక్చువల్‌గా ఎందుకు మళ్ళీ అడ్మిట్ అవుతున్నారు? ఓకే. యాక్చువల్ గూగుల్‌లో అయితే మనకి ఇవన్నీ ఈజీగా వస్తున్నాయి కదండీ. నేను వేరేది మా హస్బెండ్ ల్యాప్‌టాప్ అనమాట. హ్మ్. వేరే బ్రౌజర్ యూజ్ చేస్తున్నా. హుహు. ఒక్క నిమిషం. హ్మ్. హ్మ్. స్క్రీన్ షేర్ ఆ! ఓకే. హ్మ్. ఓకే. కీవర్డ్ ఓకే. ప్లానర్ తీసుకున్నా. కీవర్డ్ ప్లానర్ తీసుకో. కీవర్డ్ ప్లానర్. టూల్స్‌లోకి ఆ! న్యూ ఆ! హ్మ్. న్యూ తీసుకో. న్యూ క్యూ. తీసుకొని గెట్ రిజల్ట్ అని కొడుతున్నా. హ్మ్. పైకెళ్ళండి ఒకసారి. ఇప్పుడు కింద మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి. కానీ ఇగో ఇదేమి రావట్లేదు. ప్లాన్ షేర్. వచ్చినాయా? హౌ టు యూజ్ కీవర్డ్ ప్లానర్ ఇవన్నీ. యాక్చువల్‌గా ఇది దీంట్లో అకౌంట్ ఏమన్నా ఇవ్వాలా? ఆహా! అవసరం లేదు. అదిగా వచ్చు. ఈ సేమ్ పక్కన పేజ్ క్లోజ్ ఇవ్వద్దని. చేయండి. బాగా నీట్‌గా కనిపిస్తది. కొంచెం కొంచెము పైకెళ్ళండి. జస్ట్ స్క్రోల్ చేయండి కొద్దిగా పైకి. పైకి ఉందంటే పైకి కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఆహా! ఇక్కడ పక్కన ఇది ఇక్కడ క క్రాస్ మార్క్ ఉంటది. అక్కడ కట్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ కనిపిస్తది కీవర్డ్ ప్లానర్. ఆ! ఇక్కడ. ఆ! పైకి స్క్రోల్ చేయండి దాన్ని. మీదా? మీ స్క్రీనా? అహా! అది కాదు కింద. కింద ఆ! ఆ! పైకి కొంచెం పైకి. ఆ! స్క్రీన్‌లో ఇక్కడ ఒకటి ఆ! బ్లాంక్‌గా కనిపిస్తుంది గదా! ఇక్కడ లో తర్వాత ఏం కనిపియట్లేదు గదా! అవును. కాంపిటీషను అక్కడ ఇంప్రెషన్స్ అవి. ఆ! దీన్ని కొంచెం స్క్రోల్ చేశారనుకోండి ఎండ్‌కొచ్చిన తర్వాత ఆ! పైకి పైకనండి. పైకి ఇంకా పైకి కిందకంటున్నారు మీరు పైకనండి. టాప్‌కి ఆ! యెస్. ఇట్లా వస్తది కదా! ఇంకొంచెం టాప్‌కని. అక్కడ పైన క్రాస్ అహా! ఇక్కడ దీన్ని ఇంకా స్క్రోల్ చేయండి పైకి కొంచెం స్క్రోల్ చేయండి. పైన అక్కడ ట్రయాంగిల్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేయండి పైదాకా ఇదా? వచ్చేస్తది. ఇదా? ఇటు సైడ్ రైట్ సైడ్. హ్మ్. రైట్ సైడ్. ఆ! రైట్ సైడ్ ఎస్ ఉంది కదా! మళ్ళీ క్యాంపెయిన్స్‌లోకెళ్ళిపోయారు మీరు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎళ్తున్నారు మీరు. రైట్ సైడ్‌కి రావాలి. కీవర్డ్ ప్లానర్. డిస్కవర్. ఆల్రెడీ కంటెంట్ సేవ్ అవ్వదా? మళ్ళీ ఎవ్రీ టైమ్ యాక్చువల్ సేవ్ అవ్వదు. మనం ఇట్లా రావాలి అంటే ఒక 10 కీవర్డ్స్ ఇస్తే అప్పుడు మనకు మంచి రిజల్ట్ ఎక్కువ ఇవి కీవర్డ్స్ వస్తాయన్నమాట. 1, 2 ఇస్తే పెద్దగా రావు. ఇప్పుడు ఇక్కడ క్రాస్ ఉంది కదా! రి రిఫైన్ కీవర్డ్స్ అని ఇక్కడ. ఆ! రిఫైన్ కీవర్డ్స్ కిందండి ఇక్కడ. యాహ్! దీన్ని అది క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మీకు బోర్డ్ పెద్దగా వస్తది. కనిపిస్తది నీట్‌గా. యెస్. డిజిటల్ మార్కెటింగ్ ఒకటుంది చూడండి. డిజిటల్ మార్కెటింగ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ 100-1000 మధ్యలో ఉంది. బట్ ఇది కాంపిటీషన్ లో అనేది ఉంది. మీడియం ఉంది. మిగతాయన్ని మీడియమే ఉన్నాయి ఇక్కడి వరకు. మీడియం ఉంది. హ్మ్. అది మీడియం ఉంది. వద్దులేండి. లో ఆ! టాప్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది అదే కదా! తీసుకొని ఇది చేయొచ్చంటారా? లో ఉంది. అది తీసుకొని కంటెంట్ చేయొచ్చు. ఓకే. కంటెంట్ హ్మ్. హ్మ్. అదేంటంటే టాప్ అని ఇవ్వగానే ఏమొస్తదంటే కాపీ. హ్మ్.
హుహుహు. ఓకే. వేరే వాళ్ళ డేటా గూడా ఇచ్చేస్తది చాట్‌జీపీటీ అనమాట. అందుకని మీరేం ఓకే. జేస్తారంటే మన అక్కడటు కంపెనీ వేరే కంపెనీ పేరొచ్చేలాగా వస్తే అక్కడ మన చూడాలక్కడ. కంపెనీ పెట్టారు. ఇక్కడ టాప్ కంపెనీస్ అనుకోండి, టాప్ లిస్ట్‌లో ఓకే. ఏవుంటే అవి వస్తదనమాట. గూగుల్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న వాటిని ఇస్తది. లోకి వాడైతే ఒకటి మనం అట్లా తీసుకున్నాను. కాకుండా మన పేరొచ్చేలాగా హ్మ్. ఇంకొంచెం, ఇంకొంచెం పైకెళ్ళి కొంచెం మూవ్ చేయండి. ఇంకొంచెం మూవ్ కీవర్డ్స్ ఇంకొకటేదో చూసాను. ఈ సైడ్ జస్ట్ ఇందాక 1000 మధ్యలో ఒక కీవర్డ్ కొంది. 1000-10,000 ఏమో ఒకటి చూసాను. ఇక్కడ ఇంప్రెస్ అది చూడండి దీంట్లో స్క్రోల్ కిందకి స్క్రోల్ వెళ్ళట్లేదు చేయండి పైకి. కొంచెం. స్క్రోల్ డౌన్ వెళ్ళట్లేదు. ఆ? వీళ్ళు అక్కడ ఇది పెట్టమంటారా? కొంచెం కింద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. వాటర్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ బెస్ట్ 100 to డిజిటల్ 1K మార్కెటింగ్ ఉంది. ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. అది కూడా ఉంది. అది కూడా తీసుకోవచ్చు. బట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే మనదే పేరు వచ్చేలా చూడాలి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ టైటిల్ రావాలి కింద. డిజిటల్ మనకి మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన ఇన్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ పేరు పెట్టేసి వచ్చేటట్లు చేయాలి. శ్రీష ఇస్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అన్నట్లుగా రావాలన్నమాట అసలు యాక్చువల్‌గా కంటెంట్. ఏమంటారు మొత్తానికే అది ఏది ఇప్పుడు కంటెంట్ షేర్. టాప్ ఒకటి బెస్ట్ అని ఒకటి ఉన్నారు. 2 అన్నారు కదా కీవర్డ్స్. మరి ఇది మిస్ అవుతుంది. మీరు నాకు నోట్ అదే ప్యాడ్లో చెప్తున్నా కదా! పెట్టుకోండి. ఇక్కడ చాలా నెట్ గ్యాప్ ఏం వచ్చేసరికి అసలు కుదరదండి. మొత్తము చార్జ్ అసలు చాలా వరస్ట్‌గా ఉంది. ఇది మళ్ళీ చూపిస్తాను. అదే అదేలేండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక 2, 3 టైమ్స్ చేస్తే హ్మ్. వచ్చేస్తది. కోడింగ్ కాదు కదా టెన్షన్ పడడానికి. మామూలుగా నోట్ ప్యాడ్‌లో పెట్టుకోండి. మళ్ళీ ఈ చార్ట్ క్లోజ్ అయ్యి మనం ఇది క్లోజ్ చేయగానే ఈ కీవర్డ్స్ వెళ్ళిపోతాయి కదా! నోట్ అదే ప్యాడ్‌లో చూడండి. పెట్టుకుంటే అసలు అది ఎక్కడున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికి నేను వాడను కదా సిస్టమ్ ఎక్కువ తక్కువ. ఓకే. నోట్ ప్యాడ్ అదే ఓకే. 1 మినిట్ ఇవి 2 నేను పెట్టేసి నేను వాట్సాప్ చేస్తాను. ఈ రెండిట్లో ఏదో ఒక టాపిక్ తీసుకొని రాయమంటారు. ఓకే. 2 రాసినా పర్లేదు. అవి ఇచ్చేసారనుకోండి మీరు హాఫ్ పేజ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఆర్టికల్స్ మీకు ఓకే. ఇచ్చేస్తాను. వాటి నుంచి మీరు చేయొచ్చనమాట. అట్లా మీరు ఒక 10 ఆర్టికల్స్ చేసుకోండి. ఒక 10 కీవర్డ్స్‌లో అట్‌లీస్ట్ 5, 6 కీవర్డ్స్ అన్న టాప్‌లో వస్తే మీరు రిపోర్ట్ పెట్టుకోవడానికి బావుంటది. హ్మ్. అంటే మీరు రెజ్యూమ్‌లో గాని, మీ పోర్ట్‌ఫోలియోలో గాని ఇగో అయితే నేను 2 వర్క్ పెట్టాను చేసిన కదా! 10 అలా 2 కీవర్డ్స్ వీటి మీద టాప్‌లో సెర్చ్ వచ్చినాయి చేస్తే అన్నట్లు. హ్మ్. ప్రస్తుతానికి ఇవి చాలు. ఇవి రాసి నాకు పబ్లిష్ యాక్చువల్లీ చేసిన కంటెంట్ తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ రాత్రి. లైక్ అంటే అకౌంట్ క్రియేషన్ దగ్గర ఇబ్బందవుతుంది ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. చాట్ జీపీటీ అయినా ఏదైనా గూడా. చాట్‌జీపీటీనా? లైక్ నాకు కంటెంట్ మీకొచ్చినట్టు రావట్లేదు. లైక్ మేబీ ఎక్స్‌పీరియన్స్ లేకపోయిండొచ్చు. మీకొచ్చినట్టు కంటెంట్ రావట్లేదు నాకు. అంటే అదేలేండి. ప్రాంప్ట్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మన మన ఏదైతే మన వ్యూ ఉందో అలా వచ్చే వరకు ప్రాంప్ట్ చేంజ్ చేస్తూ ఉంటే అప్పుడు వస్తది. ఏముంది మామూలుగా ఇప్పుడు నేను అవును. ప్రాంప్ట్ ఇస్తే మీరు రాసేస్తారు. పెద్ద విషయం కాదు. కానీ మీరు నేర్చుకోవాలి కదా! అందుకని ట్రై చేయండి ఒక 2, 3 టైమ్స్. లేదంటే ఒక 10 టైమ్స్ ట్రై చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు మీకు ఇంకా 2 మంత్స్ పైన టైం ఏది ఉంది విచ్ కాబట్టి ఈ వన్? లోపల అయిపోతది. అదేంటి కంటెంట్ రాలేదండి మరి నేను ఆ! కొట్టినది. నేను దీంట్లో చాట్ జీపీటీలో అర్థం కాలేదు. కొట్టిన కంటెంట్ రాలేదు అంటున్నాను. ఇది కాలేదా? ఓకే. అది షేర్ అయినట్టుంది మీ ఇది. స్క్రీన్స్ షేర్ అవ్వట్లేదు ఇక్కడ. ఇదొక్కటే ఉంది. ఎంటైర్ స్క్రీన్ కొడితే మొత్తం వచ్చేస్తది. మీరు ఇది ఓపెన్ చేసినా. సంథింగ్ ఎల్సా? ఓన్లీ ఒక్కటే అయితే మేబీ కీబోర్డ్ మొత్తం అసలు ఆప్షన్ లేదు కదా! అంతా షేర్ అని. స్టాప్ షేరింగ్ ఉంది. ప్రెజెంట్‌కి సంథింగ్ ఎల్స్ అని వచ్చింది అంతే.
2 ఆప్షన్స్ వస్తున్నాయి నాకు. చాట్ జీపీటీలో ఇప్పుడు కనిపిస్తుందండి స్క్రీన్? ఓహ్! అన్నీ కనిపిస్తుంది. కలిపేసి వచ్చింది యాక్చువల్‌గా. ఒకటి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అనుకోండి. టాప్ అంటే చెప్పాను కదా! వేరే వేరే ఇది కంపెనీస్ ప్రెస్ చేస్తే వచ్చేసాయి. వెబ్ వచ్చేస్తది కదా ట్రైనింగ్ మనకి అకాడమీ కంటెంట్. అని వేరే వచ్చినాయన్నమాట. డైరెక్ట్‌గా అవును. వేరేది వచ్చేసింది. ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఆర్టికల్ కాదు కదా! మనం ప్రాంప్ట్ ఇవ్వాలి ఆర్టికల్ రావాలంటే. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్. మీరేదన్నా ఆహ్, ఓకే. ఇన్‌స్టిట్యూట్ గురించి వెతుకుతుంటే ఇవి మీకు ఆర్టికలా? యూజ్ అవుతాయి హ్మ్. గానీ హుహు. రై రైట్ ఎన్ ఆర్టికల్ గాని బెస్ట్ బ్లాగ్ డిజిటల్ గాని మార్కెటింగ్ తీసుకొని అని పెట్టాను. రైట్ ఎన్ ఆర్టికల్ ఓకే. ఇంకా రాయాలి మీరు జస్ట్ బేసిక్ రైట్ ఆర్టికల్ అన్ వస్తది. ఆర్టికల్ బెస్ట్ ఆహ్, విత్ విత్ ఓకే. 1500 వర్డ్స్ రైట్ ఆర్టికల్ కట్ చేసేసారు. ఉంది. రైట్ 1500 1500 ఆ! ఆర్టికల్ ఇస్తామంటారు. హ్మ్. రైట్ ఎన్ ఆర్టికల్ విత్ 1500 వర్డ్స్ by following the Search Console guidelines. గైడ్‌లైన్స్. Search Console guidelines. And add high conversion value. Add high conversion value రైట్ అన్ and search intent. following the search console guidelines and high conversion value and search intent to best digital marketing training institute in Hyderabad. ఇప్పుడు బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని అనుకో దాని గురించి వస్తుంది కానీ శ్రీష గురించి రాదు. శ్రీష ఈజ్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ శ్రీషా ఇన్స్టిట్యూట్ అని బెటర్. పెట్టండి. శ్రీష శ్రీష డిజిటల్స్ అని పెట్టండి. ఓకే. అక్కడ ఉంచేసండి బెస్ట్ ఉంచండి దానికన్నా ముందు దానికన్నా ముందు శ్రీష డిజిటల్ అది ఉంచేసేయండి. శ్రీష డిజిటల్ డిజిటల్ మనం బెస్ట్ కంప్లీట్ శ్రీష డిజిటల్ కదా పేరు కంపెనీ పేరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇప్పుడు ఇన్ హైదరాబాద్. ఆ, ఆ. అండ్ ఇక్కడ కూడా మీరు ఇంకా యాడ్ చేయొచ్చు లైక్ ఓకే. అవన్నీ జస్ట్ వేరే వాళ్ళే చూపిస్తుంది ఇది అనేవి కాదు. నరేష్ ఐటీ డిజీ ప్లాట్ఫామ్ డిజిటల్ అవును. వేరే వాళ్ళే చూపిస్తుంది. మీరు అది ఇన్ఫర్మేషన్ అడిగినండి. ఇందాకది ఫస్ట్‌లోది. ఇది మనది. ఇప్పుడొచ్చింది ఇక్కడ ఇదండి. బిలో ఇస్ 1000 ఇది శ్రీష బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్టైల్ ఇంట్రొడక్షన్ యువర్ కెరియర్ ఇదండి ఇప్పుడొచ్చింది ఇది. ఇక ఇప్పుడొచ్చింది చూడండండి. ఆడియన్స్ అండ్ సెర్చ్ ఇంటెంట్ హూ షుడ్ జాయిన్ కెరియర్ స్విచెస్ రీజనల్ ల్యాండ్మార్క్స్ బడ్జెట్ కాన్ఫరెన్స్ ఆన్‌లైన్ రీడర్స్ ఆన్‌లైన్ లెర్నర్స్ ఇది వచ్చిందండి. కరిక్యులమ్ అండ్ సిలబస్ ఇప్పుడొచ్చింది. ఇదండి. శ్రీష అని ఇక్కడ నుంచి వచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తారంటే ద టాప్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ద బెస్ట్ శ్రీష డిజిటల్ బెస్ట్ డిజిటల్ ట్రైనింగ్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఇది ఒకటి ఉంది. ఇదంతా వచ్చింది ఇప్పుడు. కాపీ పేస్ట్ చేయమంటారు మీకు ఏమన్నా ఒకసారి కంటెంట్?
ఒకసారి అవసరం లేదు నేను చూస్తున్నాను. చేసిన ఒకసారి సక్సెస్ పైకి స్టోరీస్ మనం టెస్టిమోనియల్స్ కొంచెం ఇవన్నీ కూడా పెట్టుకోవాలంటే ఉన్నాయి కదా! పెట్టుకోవచ్చు. కోర్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ కన్వర్ట్ ఇంట్రెస్ట్ ఇంటూ ఎన్రోల్మెంట్. స్క్రోల్ అప్ అట్లా ఏమని చేయమంటారా? ఏమైనా పైకి కిందకి ఏమైనా చేయమంటారా అండి? ఆ? సక్సెస్ స్టోరీస్ ఏమైనా పెట్టాలంటే మనం పెట్టచ్చు ఇక్కడ. యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ టెస్టిమోనియల్స్ ఉన్నాయండి. చిన్న చిన్న ఏంటి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అది ఇక్కడ box ఇంకా లో అవి పెట్టి కూడా just మన content యూట్యూబ్ అట్లా ఛానల్ లింక్ ఇస్తే చేసుకున్నాం. సరిపోద్ది అక్కడ. టెస్టిమోనియల్స్ అనేది కూడా అఫోర్డబుల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఈఎంఐ ఇది తీసేయాలి. ఫ్లెక్సిబుల్ ఆన్లైన్ లైవ్ మోడ్స్ ఇది పెట్టాలి. వీడియో ప్లస్ 500 elevate the training style before commitment. ఓకే, మన దాంట్లో ఇచ్చిన ఫీచర్స్ అన్నీ వచ్చినాయిలేండి. ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్, ఇన్షూర్ లెవెల్ సర్టిఫికెట్స్, ఎన్హాన్స్ అండ్ ఎంప్లాయబిలిటీ. ఇది సర్టిఫికేట్ ఓకే అండి. అవి వాళ్ళ సొంతంగా అప్లై చేసుకోవచ్చు. వచ్చాక మనకి అవి వాటికి సంబంధించిన మళ్ళీ వాళ్ళ కోర్సులు ఉంటాయండి. దాంట్లో మనం ఎన్రోల్ చేసుకొని అవి ప్రిపేర్ అయ్యి ఏంటంటే కొంచెం డెప్త్గా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఈజీగా వస్తాయి, కానీ ఫ్రెషర్స్కి అంత డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండదు. బట్ ఎవరైనా బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అట్లాంటి వాళ్ళు రాసుకోవచ్చు. ఓకే, ఫ్రీలాన్సింగ్ అండ్ ఇంటర్న్షిప్. అవి ఇది మొత్తం కాపీ చేసినప్పుడు ఇవి కూడా వస్తున్నాయి అన్నమాట. వేరే వాళ్ళ దాంట్లో కూడా వస్తున్నాయి, మనయే కాకుండా. తెలుగు కన్నడ ఈవెన్ కేస్ స్టడీస్ అండ్ మల్టీలింగ్వల్ వస్తుంది. ఇది ఒక దాంట్లో అయితే కాపీ చేసి పెట్టుకుంటాను. కాపీ చేసి పెట్టుకొని ఒక ఇమేజ్ క్రియేట్ చేసి నాకు ఒక కంటెంట్ విత్ ఇమేజ్ కూడా షేర్ చేయండి. అలాగే ఇంకొకటి ఏమి యాడ్ చేస్తారంటే ప్రాంప్ట్లో లైక్ ఒకటి ఏంటంటే ఒక్కొక్కసారి కీవర్డ్స్ అన్ని ప్లేస్మెంట్ రావన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే 1 to 2% కీవర్డ్ డెన్సిటీ విత్ 1 to 2% కీవర్డ్ డెన్సిటీ అనే వర్డ్ కూడా యాడ్ చేయండి. అప్పుడు ఎక్కువ కీవర్డ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇట్లా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ ప్రాంప్ట్ అన్నిటికీ యూజ్ చేయొద్దు, కొన్ని చేంజెస్ చేస్తూ ఉండండి. ఆర్టికల్స్ కూడా చేంజ్ అవుతుంది సేమ్ ప్యాటర్న్. విత్ 1 to 2%, 1 to 2% సింబల్ వచ్చేసాను. పర్సంటేజ్ కీవర్డ్ డెన్సిటీ అలా పెట్టేసి సెండ్ అంటే మళ్ళీ ఆర్టికల్ రీరైట్ చేస్తుంది. అది రీరైట్ చేస్తుంది. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసింది. హ్యాండ్సమ్ ట్రైనింగ్ అనేసి పెడదామంటే అసలు నాకు అంటే నాకు సరిగ్గా రాలేదు, నాకు కొట్టడం రాలేదు లిటరల్లీ చెప్పాలంటే. అఫోర్డబుల్ ఓకే, అదే అఫోర్డబుల్ పే స్ట్రక్చర్ ఇవన్నీ కూడా చూసినాడు. నాకు ఇంకొకటి దీంట్లో ఒకటి ఎర్ర వార్నింగ్ లాగా వస్తుంది. ఇప్పుడు డౌన్లోడ్ కొట్టుకొచ్చే మీకు డైరెక్ట్గా. ఇది తీసుకొని ఇక్కడ కొన్ని పైకి వెళ్ళండి, కొంచెం పైన కొంచెం కిందకి ఇంకా స్లోగా రండి. ఇంకా కొంచెం ఇక్కడ వచ్చేసి సక్సెస్ స్టోరీస్ అని పైకి వెళ్ళి ఒకసారి కొంచెం పైకి. సక్సెస్ స్టోరీస్ 1000+ స్టూడెంట్స్ హ్యావ్ లాంచ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ అన్నాడు కదా. అంత 1000 అవి వదిలేండి, కొంచెం తీసేసేయండి.
ఓకే. మామూలు ఇక్కడ వద్దులే, మామూలుగా మీరు నోట్ ప్యాడ్లో ఓకే. చేసినప్పుడు ఎడిట్ అయితే చేయండి. అండ్ ఇంకొక నెక్స్ట్ ఇమేజ్ కూడా ఇచ్చుకున్నట్టుగా కిందకి రండి కొంచెం, ఇంకొంచెం ఇందాక ఇక్కడ వచ్చేసి బై రిమైనింగ్ 1 to 2 కోడ్స్ డెన్సిటీ మెయిన్ ఫోకస్ ఆన్ ఫ్రేజ్. ఇది కూడా తీసేసేయండి. అది అవసరం లేదు. అంతవరకు మీరు కాపీ ఇక్కడ రాదులేండి, డౌన్లోడ్ ఇక్కడ రాదులే. వచ్చేస్తుందా? మీరు కాపీ చేసి నోట్ ప్యాడ్లో డౌన్లోడ్ అవుతే పెట్టినప్పుడు మళ్ళీ తీసేయండి. అది ఒకసారి ఇట్లా డౌన్లోడ్ కాదు, కాపీ కాపీ చేసుకో. డౌన్లోడ్ వస్తుందని చూడండి ఒకసారి, ఏమొస్తుందో. పీడిఎఫ్ వచ్చేస్తుంది కదా, డైరెక్ట్ వర్డ్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది ఎడిట్ చేసుకోవడానికి. డన్ అయిపోయింది. వస్తుందా? వచ్చిందండి. మెటా డిస్క్రిప్షన్, ఇంట్రొడక్షన్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, వచ్చిందండి డాక్యుమెంట్లో. దీంట్లో ఎడిట్ చేయమంటారు. టైటిల్ దిశ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో వచ్చేసింది. వచ్చిందండి. షేర్ కూడా వచ్చిందండి డౌన్లోడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడేం షేర్ చేయొద్దులేండి. మీరు ఆ టైటిల్ ఉంది కదా, టైటిల్ క్యాన్వాలో బ్లాగ్ బ్యానర్ అని అది ఇమేజ్ వస్తాయి, తీసుకుని దీన్ని ఒక ఇమేజ్ బ్యానర్ క్రియేట్ చేసి చేయమంటారు. నాకు టైటిల్లో ఉన్న దాంతో బ్యానర్ చేయమంటారు. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అదే ఇంకా క్యాన్వా యూజ్ చేసి బ్యానర్ క్రియేట్ చేయండి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టమంటారు బ్యానర్ లో. ఓకే, లోగో బ్యానర్ పైన పెట్టండి, పైన శ్రీష డిజిటల్ అని పెట్టండి. లోగో కానీ లేకపోతే నేమ్ కూడా పెట్టండి. ఇప్పుడు శ్రీష బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అని వచ్చేలా పెట్టేసి హైలైట్ చేసి క్యాన్వాలో ఇమేజ్ క్రియేట్ చేస్తే ఇది ఒకటి. ఇంకొకటి అది కూడా కంటెంట్ చేస్తాను ముందుగా. ఫస్ట్ ఇది చేసేసి పంపేయండి. రేపు మనము పోస్ట్ చేయడము చూపిస్తాను. మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్కడ ఏం పోస్ట్ చేయాలో, చేసి నేను పోస్ట్ చేస్తాను. చేసిస్తాను. అదే దాని ప్రకారంగా చేయండి. మీ లింక్ మీకు మీరు సేవ్ చేసుకొని ఆ లింక్స్కి మీరు వర్క్ చేయండి. ఇప్పటి వరకు అంటే మనకి కంటెంట్ పోస్ట్ చేయడం కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ మనము కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత టెక్నికల్ ఎస్ఈఓ చూస్తాము. ఆన్ పేజ్ కంటెంట్ పోస్ట్ చేసాము, కీవర్డ్ రీసెర్చ్ చేసాము, కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేసాం కదా నిన్న క్లాస్లో. మొన్న ఇది ఎస్సీఎం రష్ అనుకుంటే ఇది ఒక టూల్. ఏంటండి? ఎస్సీఎం రష్ అది కీవర్డ్ ప్లానర్ టూల్. కీవర్డ్స్ వెబ్సైట్ ఆడిట్ చేసుకోవడానికి, కాంపిటేటర్ అనాలిసిస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇబ్బంది ఉంటే కొంచెం అది మళ్ళీ చేస్తాను. క్యాన్వాలో అయితే ఓకే అనుకున్నా, అంటే లోగో చేసాను కాబట్టి అది చేయగలుగుతున్న నమ్మకం ఉంది. లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయండి. క్యాన్వా మొన్నటిదాకేమో ముసురులాగా పడిందంట మనం వచ్చిన కాడి నుంచి. నిన్న ఇవాళ ఎండాలి ఎత్తుగాలి కరెంట్ గాలి ఇచ్చి కొడుతుంది. మరి ఏడా ఎంత వస్తుందంటే ఇది షేర్ అయిందండి లేకపోతే లేదు, అవ్వలేదండి. చాట్ జీపీటీలో కనిపిస్తుంది. వస్తుంది. బ్లాగ్ ఇమేజ్ కాదు బ్లాగ్.
బ్లాగ్ బ్యానర్ అని అదే తీసేసుకుంటా తీసుకోండి బ్లాగ్ బ్యానర్ అని. డిజిటల్ మార్కెటింగ్ ఆ, ఆ. ప్రో ఉంది యాక్చువల్గా, ఇది వస్తుంది యాక్చువల్గా, బ్లాగ్ బ్యానర్ ఇది మీద ఓకే క్లిక్ అంటారా? చేసేస్తే ఇంకా అది వస్తుంది. ఏం కనిపించట్లేదు, అక్కడ స్ట్రక్ అయ్యింది బ్లాగ్ బ్యానర్. రైట్, ఏ రాత్రులు అంటే సింహం అక్కడికి వెళ్ళి డిజైన్స్లోకి వెళ్ళండి. డిజైన్స్లోకి వెళ్ళండి. చూసేయాలి అక్కడ పైన క్లిక్ చేయండి, డిజిటల్ మార్కెటింగ్ అని. చూసేయాలి ఇంటికి వచ్చేవాడు వాడి పేరు కిందికి రండి. మారుగ్ అన్నమాట. వాడు అడిగాడంట ఒకనాడు, అడిగితే మేము చెప్పుకుంటాంలే అన్నాను. మార్కెటింగ్ ఏముంది ఏడు బాగులు కొట్టి అట్టయితే సింప్లీ సింప్లీ అని దాంట్లో మనం పోయినట్లయినా రుణాలు పట్టుకెళ్ళిపోతారు. మూడేంటి ఒకదానికి రెండు చెట్లకే మూడేంటి ఇందులో ఏదో ఒకటి మంచి డిజిటల్ మార్కెట్ ఓలో ఉంది. ఓకే, అది వద్దులేండి. కింద మామూలు సింపుల్గా తీసుకోండి, కొంచెం ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ కింద ఒకటి ఉంది చూడండి, అట్లా దానికి కొంచెం ఎడిట్ చేయాలా, లేదంటే కింద ఇక్కడ బ్లూ కలర్ ఉంది అది కానీ, పక్కన ఇటు ఒకటి ఉంది చూడండి, పక్కన అమ్మాయి ఉంది కదా, కింద అది కింద కింద నెక్స్ట్ది అది పైన అది బాగానే ఉంది చూడండి. ఉండనే బ్యాక్గ్రౌండ్ ఉండమంట అక్కడ తీసేమంట. పెట్టేసి ఉంచేసాను, బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే ఇంక సేమ్ అక్కడ పెట్టేసేయండి. శ్రీష బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అన్నట్టు. తీసేమంట. ఏజెంట్స్ ఏజెన్సీ మన టైటిల్ పెట్టండి. పైన పెట్టమంటారా ఇది? శ్రీష డిజిటల్ సపరేట్గా పెట్టండి. ఇట్లా ఇప్పుడు ఏమన్నా దీంట్లో యాక్చువల్గా డిలీట్ కొట్టి సర్కిల్ అది వెళ్ళిపోయింది మళ్ళీ. మీరు టైటిల్ ఉంది కదా, టైటిల్ పెట్టండి. లేకపోతే ఇంకా మంచి ఏమైనా ఉంటే కొంచెం వెతుక్కొని పెట్టచ్చు. నేను అంటే డిలీట్ కొట్టినప్పుడు అది పోయింది కదా అనేసి అది చూస్తున్నాను. కింద శ్రీష డిజిటల్ ఉంది కదా, శ్రీష మార్కెటింగ్ ఏజెన్సీ డిలీట్ చేసేసి నెక్స్ట్ ఇంకొక తీసుకొని అప్పుడు మీరు బ్లాగ్ తీసుకున్నారు, బ్లాగ్ టైటిల్ పెట్టు. తీసుకుంటారు టెక్స్ట్ బ్లాగ్ టైటిల్ ఉంది కదా, తీసుకోండి బ్లాగ్లో నుంచి ఇంకొక కాకుండా. ఇది కంటెంట్ అయితే తీస్తా. పొద్దునే ఉంటాను కొంచెం
నానబెట్టుకొని ఒక గంట వండుకొని వేడి తింటే కొంచెం మెత్తగా టైం సరిపోతుంది. కొంచెం తీసుకుంటే టైం సరిపోతుంది. నానింది సరిపోతుందా నానిందాక అనుకుంది. ఇక్కడ ఏం పెట్టమంటారండి? ఇక్కడ స్పీషా డిజిటల్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ అని పెట్టాను. అదేమన్నా అడ్జస్ట్ అటు ఇటు ఏమైనా చేయమంటారా? ఆ! కొంచెం నీట్‌గా దాన్ని ఇంకొంచెం అడ్జస్ట్ చేయండి దాన్ని. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అన్నదాన్ని చిన్నది చేయండి దాన్ని. ఇంకో అట్ లాస్ట్ పట్టుకొని ఇంకా కొంచెం ఇంకో స్టెప్ చేసి మిడిల్‌లో పెట్టు. మిడిల్‌లో పెట్టు. కలర్ ఏమైనా ఫాంట్ స్టైల్ ఏదైనా మారిస్తే మార్చండి. టెక్స్ట్ కలర్ ఉంది. ఇది ఉండండి ఏంటరా బోల్డ్గా ఇటాలియన్ పెట్టాను. ఇంకేదైనా పెట్టినా కూడా పెట్టచ్చు. కలర్స్ చేంజ్ చేసుకోవటం. అవసరం అది వద్దులేండి, బాగా కనిపించట్లే. కంటెంట్ కలర్ జస్ట్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయండి సరిపోతుంది. ఎఫెక్ట్స్ ఏం వద్దులే, టెక్స్ట్ కలర్ చేంజ్ చేయండి సరిపోతుంది. తీసేస్తున్నా. టెక్స్ట్ కలర్ ఉంది కదా, ఏ ఉంది కదా, ఏ ఉంది కదా, అక్కడ తీసుకొని ఏదో కలర్ అనే బ్లాక్ కలర్ కాకుండా బ్లూ కలర్ కానీ కిందకు రండి. ఇంకా కింద కలర్స్ ఏ కలర్ పెట్టిన బ్లూ పెట్టమంటారా? మనది ఆరెంజ్ కలర్ కదా, మన బ్రాండ్ది ఆరెంజ్ అయినా పెట్టండి పర్లేదు. ఆరెంజ్ పెట్టాలంటే పైకి వెళ్ళండి ఒకసారి కొంచెం. అక్కడ కాదు, అక్కడ సర్కిల్ ఉంది చూడు, ఫస్ట్ స్టార్టింగ్ ముందుకు వెళ్ళండి. ఇదో ఇదే ఉంది ఆరెంజ్. అందులో ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. లైట్గా ఉన్నట్టుంది. ఇప్పుడు ఇంకా కొంచెం డార్క్ ఆరెంజ్. క్లాస్ ఇక్కడ అప్లై అయిపోయిందండి. అప్లై అయిందా ఇది? నా కింద టెక్స్ట్ తీసేసి అవసరం డిలీట్ చేసేసాను. విజిట్ నవ్వు లేకపోతే కాంటాక్ట్ నవ్వు అని పెట్టేసి నెంబర్ ఇచ్చేసాను, మన నెంబర్. కంటెంట్ ఎడిట్ అవుతుంది.
జస్ట్ అవునా? మూవ్ చేయండి. అది అక్కడ బ్లాక్ సర్కిల్ బ్యాక్గ్రౌండ్ కిందది కూడా మూవ్ అవ్వట్లేదా? చేయండి. ఇది వెనకాల ఉంది. ఆ, సర్కిల్ ఎంత వస్తుంది ఇది? ఆ సర్కిల్ తీసేయండి. కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ ఇమ్మంటారు? నెంబర్ కింద జస్ట్ అది కాంటాక్ట్ నో కొంచెం పైకి జరిపి కింద నెంబర్ ఇచ్చేసేయండి. ఆ, ఆ కింద కింద మళ్ళీ టెక్స్ట్ తీసుకో. కొంచెం అక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది అది మళ్ళీ కింద టెక్స్ట్ బాక్స్ అక్కడ డ్రాగ్ 905 దాని మీద పెట్టి దాని మీద పుల్ కిందకి తీసుకో. కంట్రోల్ ఏ 905 208 208 1947. ఇంకొంచెం పెద్దగా డ్రాగ్ చేయండి, కొంచెం పెద్దగా. ఆ పైన డాట్ ఉంది కదా, సైజ్ ఇంక్రీజ్ చేయండి. అక్కడ ప్లస్ ఉంది, సైజ్ కాడ ప్లస్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి, సైజ్ పెరుగుతుంది. పైన పైన టాప్లో అక్కడ పైన అండి, పైన మనం బౌల్డ్ ఇటలీకి ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే బౌల్డ్ సెలెక్ట్ చేయండి. రైట్. మనకి సింబల్స్ పెట్టడానికి ఉండదేమో, నాకు సింబల్ పెట్టడానికి కాంటాక్ట్ ది ఫోన్ సింబల్ ఎలిమెంట్లోకి వెళ్ళండి, ఎలిమెంట్స్లోకి వెళ్ళి మొబైల్ పైన పైన టైప్ చేయండి, మొబైల్ అని ఐకాన్, మొబైల్ ఐకాన్. ఇప్పుడు మీకు ఇద్దరు పైన గ్రాఫిక్స్ పైన క్లిక్ చేయండి, పైన పైన సియాల్ కిందకి ఫోన్ ఉన్నాయి తీసుకోండి. బ్లాక్ కలర్ది ఉంది కదా పక్కన అదే మామూలు రిసీవర్ ఉంది కదా, రిసీవర్ సింబల్ తీసుకొని అది స్మాల్ సైజ్ చేయండి, చిన్న సైజ్ తగ్గి ఒక కార్నర్లో పట్టుకొని సైజ్ తగ్గి అదే అది వదిలేసేయండి, ఆల్రెడీ వచ్చింది సైజు. ఇంకా చిన్నది, ఇంకా చిన్నది. దాన్ని జస్ట్ ముందుకి ఇంకొంచెం దీని సైజ్ పెంచండి, టెక్స్ట్ సైజ్ పెంచండి దానికి తగ్గట్టుగా. ఇంకొంచెం ఇంకొంచెం పెద్దది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సింబల్ ముందుకు పెట్టండి, సరిపోతుంది. ఇక్కడ మామూలుగా ఇక్కడ ప్రెస్ చేయండి, అది నెంబర్ కిందకు వచ్చింది, అట్లా కాదు, సైజ్ కాదు, మామూలుగా మీరు అది అక్కడ ఎండింగ్లో ఇట్లా ఒక ఇది కనిపిస్తుంది కదా పైప్ లాగా, దానిలా డ్రాగ్ చేస్తే సరిపోద్ది, సైజ్ అంతే ఉంటుంది. ఇంకొంచెం చిన్న చేయొచ్చు, లేదా దీని సైజ్ పెంచండి, ఏదో లేదా దీని సైజ్ పెంచండి. అప్పుడు ఇక్కడ పక్కన ఒక 2 డాట్స్ మధ్య ఒక సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్ లాగా, బల్బంలో క్లిక్ చేయండి, దాని మీద నెంబర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పట్టుకొని 2 డాట్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ 2 డాట్స్ మధ్య ఒకటి సింబల్ కనిపిస్తుంది కదా, జస్ట్ కిందండి 2 డాట్స్ మధ్యలో గీత మధ్యలో ఒక సింబల్ కనిపిస్తుంది కదా, పైన ఇక్కడ నెంబర్ దగ్గర 2 డాట్స్ ఉన్నాయా, పైన ఒక డాట్ కింద ఒక డాట్, అది అంతే. కొంచెం ముందుకు మూవ్ చేస్తే సరే, కొంచెం ముందుకు పట్టుకొని లేకపోతే లెఫ్ట్ యారో ప్రెస్ చేసినా కూడా వెళ్ళిపోతుంది, కీబోర్డ్లో లెఫ్ట్ యారో.
దాన్ని సెలెక్ట్‌లోనే ఉంచాలి. అది సెలెక్టర్‌లోనే ఉండాలి. మూవ్ అవ్వట్లేదా? దాన్ని వెనక టచ్ చేయొద్దు మళ్ళీ ఓకేనండి. అది. చాలులే చాలులే. ఇది కింద ఇది తీసేయమంటారా సర్కిల్? ఓకే. మనకి ఉంచితే ఉంచండి. కంటెంట్ క్లియర్‌గా లేదు ప్రాబ్లమ్ కదా! ఏం లేదు. ఉన్నా కూడా ఏం బానే ఉంటది. ట్రాన్స్‌పరెన్సీ పెట్టినా లేకపోతే తగ్గించండి. సైజ్ తగ్గియండి. దిద్దా? సైజ్ తగ్గియండి. హ్మ్. హ్మ్. అదే సేమ్ కాపీ చేసి పైన కూడా పెట్టండి. సరిపోద్ది. ఈవెన్‌గా ఉంటది. డూప్లికేట్ ఆమె తల దగ్గర పెట్టు. కాపీ స్టైలా? కాపీ కొట్టాలా? కాపీ చేసి డూప్లికేటా? డూప్లికేట్ కాపీ చేయండి. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ క్లిక్ చేయండి. 2 ఉంటాయి కంట్రోల్ తీసేయండి. బి. కంట్రోల్ బి పేస్ట్ చేయండి. ఇది వచ్చింది. కంట్రోల్ జెడ్. ఇక్కడ ఇది ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేయండి. ఇక్కడ పెట్టేసి కంట్రోల్ మళ్ళీ బి కొడితే కంట్రోల్ బి. అయిపోతుంది. ఇక్కడే వస్తది. ఇక్కడే వస్తది. మనం ఎక్కడ కాపీ ఇది చేసామో అక్కడే ఇది వస్తది. పాయింటర్. అక్కడి నుంచి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేయి. ఇంకొంచెం పైకి. ఇంకొంచెం ఓకే. పైకి. లెవెల్ కరెక్ట్ ఉందండి అటు ఇటు? హ్మ్. ఆ! ఈడ ఇంకొకటి ఉన్నట్టుంది. ఇక్కడ అందుకే ఎక్కువ ఇదా? కనిపిస్తుంది. ఇంకొకటి కూడా ఉన్నట్టుంది ఈడ. హ్మ్. అక్కడ కాదు. ఇక్కడ కిందరా ఇంకొకటి. వదిలేసేయండి. ఇంక వదిలేసేయండిలే. ఇంకా అంతకన్నా ఇంకెక్కువ టైం వేస్ట్. ఇది షేర్ చేయమంటారా మీకు? హ్మ్. ఇంకో షేర్‌లో డౌన్‌లోడ్ అయితే డౌన్‌లోడ్ చేసి అవును. కింద డౌన్ యారో ఉందిగా. పీఎన్‌జీ పీఎన్‌జీ ఒక డౌన్‌లోడ్. సైజ్ చేంజ్ అవ్వదులేండి. అన్ని పెయిడ్ ఆప్షన్స్. ఓహ్! ఓకే. వచ్చింది. అది నాకు రేపు షేర్ చేయండి. మళ్ళీ నేను డేట్ పెట్టేస్తాను. ఇది రేపు పోస్ట్ చేద్దాము. అలాగే ఇంకొక ఆర్టికల్, ఇంకొక బ్లాగ్ కూడా అదే లైక్ ఇమేజ్ కూడా టాప్ రెడీ చేసుకోండి. డిజిటల్‌ది. ఈరోజు ప్రాక్టీస్ చేసుకోండి. కొంచెం చేసుకుంటే ఓకే. టాప్ డిజిటల్‌ది. అది ప్రాక్టీస్ చేసుకుంటే మర్చిపోకుండా ఉంటారు. ఇక్కడి వరకు క్లియర్ అయిపోతుంది ఓకే. మనకు ఇదొకటి టాపిక్స్. డాక్యుమెంట్ రేపు మార్కెటింగ్ ఒకటి ఆడిట్ ఐడెంటిటీ చూద్దాం. డాక్యుమెంట్ ఇమేజ్. ఓకే. సరే. ఆడిట్ చేసిన తర్వాత ఓకే. అప్పుడు ఎస్సీఓ స్టార్ట్ చేద్దాం. హాఫ్ పేజ్ ఎస్సీఓ స్టార్ట్ చేద్దాం. టెక్నికల్ ఇష్యూస్ అన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీకు ఇవి ఉంటాయి. సెర్చ్ సెర్చ్ కన్సోల్. ఓకే. కన్సోల్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి వన్ బై వన్. ఓకే. తర్వాత కంటెంట్ అది ఒక్కొక్కటి వర్క్ అయింది. అదే నిన్న యాక్చువల్ రాలేదు. ఎంతసేపు చూసి విసుగొచ్చిపోయింది. నిన్న మొత్తం అంటే మన లాస్ట్ వీక్ అంతా ఎగ్జామ్ ఉండే కదా పిల్లలది. చేయలేకపోయాను. ఇంక అందుకే నిన్న 2 డేస్ సాటర్‌డే, సండే దీని మీదే కూర్చున్నాను. అదేలేండి. ఓకే అండి. అది చూస్తానండి. ఇంక అది కూడా షేర్ చేస్తాం ఈ 2. ఓకే. హ్మ్. అది సో పెండింగ్ అది అయితే కంప్లీట్ ప్రాక్టీస్ చేసుకుంటా. చేసుకోండి ఎందుకంటే నాకు ఈరోజు. ఆ ఏమన్నా కంప్లీట్ పెండింగ్ ఉన్నా కూడా చేసినందుకు కొంచెం కంప్లీట్ చేసేసుకోండి. ఐడియా వచ్చింది. ఒకటి ఇమేజ్ ఒకటి అయిపోయింది. దీంట్లో అదే. సరే. ఇమేజ్ ఇంకొకటి బ్యానర్స్ క్రియేట్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది ఓన్‌గా. బ్యానర్ అదే ఓకే. ఇంకొకటి ఇమేజ్ కంటెంట్ మీరు చేస్తానండి. చేశారనుకోండి మీకు క్లారిటీ వస్తదండి. ఆ! ఓకే. రేపు 2 పోస్ట్ చేసేద్దాంలే సరేనండి. ఒకేసారి. ఓకే. వెబ్‌సైటా? ఓకే. పోస్ట్ చేసిన తర్వాత ఆడిట్ చేద్దాము. వెబ్‌సైట్ ఆడిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మర్చిపోయాను. సెర్చ్ కన్సోల్ అండ్ గూగుల్ అనలిటిక్స్ కనెక్షన్ చేయాలి. మీ దగ్గర ఉన్న ఓకే. ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌తో కూడా చేద్దాము. అకౌంట్ మీ క్రియేట్ దగ్గర ఉన్న చేసుకున్నారు ఈమెయిల్ కదా! ఐడీతో మీరు చేయండి. చేసుకున్నారుగా ఇంకా టైం అది ఉందిలెండి. అది చేసుకోలేదు. సోషల్ ఇవి మీడియా స్టార్ట్ చేసినప్పుడు చాట్‌జీపీటీ యూజ్ అవుతది. దీంట్లోనే చేసిన అంతే అకౌంట్స్ క్రియేషను. చేసి పెట్టుకుంటే ఇది కొత్త జీమెయిల్ ఐడీతో చేసి ఫేస్‌బుక్ పెట్టుకుంటా. కూడా చేసి పెట్టుకోండి. సరే అండి. ఓకే. థాంక్ యూ. సరే.